నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఆంధ్రాలో అయితే అధికారుల బదిలీలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరో 20 మంది ఐపీఎస్ల మీద వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్ర మాజీ మంత్రి అయితే లేఖతో మళ్ళీ వైసీపీలో టెన్షన్ స్టార్ట్ అయిందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మనం ఆంధ్రాలో చాలా మంది అధికారుల బదిలీలు అయితే అయ్యాయి. అయితే ఇప్పుడు మరో 20 మంది ఐపీఎస్ల బదిలీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు, వాళ్ళ మీద వేటుపడే అవకాశం ఉన్నట్టు అయితే మనకి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఏంటంటే ఒక కేంద్ర మంత్రి లేఖతో వైసీపీలో ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగా జరిగే అవకాశం ఉందంటారా? అంటే పురంధేశ్వర్ గారు పంపించారు వాళ్ళ వివరాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని సాక్ష్యాధారాలతో సహా పంపించడం కూడా జరిగింది. ఇప్పటికంటే 9 మంది మీద జరిగిన చర్యలు, ఇక 20 మంది అంటే నాకు తెలిసి ఇంతతో ఆగదు. రమారమి అధికారులు కావచ్చు, లేకపోతే వాలంటీర్లు కావచ్చు, ఏదన్నా కానీ సుమారు కొన్ని వేల మంది ఉంటుంది రేపు జరిగే పరిణామాల్లో. అంటే ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేసినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా ఉపేక్షించే ప్రశ్న అయితే ఉండదు. కాబట్టి చాలామంది అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ముసుగుతోటి పనిచేస్తున్న వ్యక్తులందరి మీద కూడా చర్యలు ఉంటాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే, నిన్న జరిగిన పరిణామాలను చూసుకున్నా కూడా ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చిన దానికి విరుద్ధంగానే అధికారులు పనిచేయమంటున్నారు. కొంతమంది అధికారులు అయితే వాళ్ళ శాఖాపరమైనటువంటి వ్యక్తులకి తాకీదులు కూడా ఇచ్చారు, మీరు ఇలానే చేయండి అని చెప్పని. కాబట్టి ఇవన్నీ కూడా తీవ్రంగానే పరిగణిస్తారు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు. ఇప్పుడు సాక్ష్యాధారాలు కూడా వాళ్ళ ముందు ఉంచుతున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు జరుగుతాయి. నాకు తెలిసి 20 మంది కాదు, ఇంకా చాలా మంది వేల సంఖ్యలోనే ఉంటారు. గతంలో చేసిన వాటిని కూడా ఇప్పుడు వెలుగు వస్తాయి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అలా, వాళ్ళు చేసిన అంటే దొంగ ఓట్ల కార్యక్రమం కావచ్చు, ఓట్లు తొలగింపు కావచ్చు, చేర్పులు కావచ్చు, దాంట్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు తాకీదులు అంతి వాళ్ళని కూడా విధుల నుంచి తప్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇంతకుముందు చూస్తున్నట్టయితే, ఒక వారం రోజుల ముందు చూస్తున్నట్టయితే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని అంటే వాళ్ళ పోస్టర్లే కావచ్చు, హోర్డింగ్సే కావచ్చు, పెద్ద పెద్దవి వాళ్ళ నాయకుడి విగ్రహాలు అంటే పోస్టర్స్లో అలా పెట్టేసి తీస్తుంటే కూడా కొంతమందిని అడ్డుకొని వాళ్ళని కొట్టినవైనా మనం చూసాము, కారు దగ్ధం చేసినవి చూసాము. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు అప్పుడు భయం లేదు, అండ్ ఇప్పుడు కూడా భయపడట్లేదు. ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా భయపడట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, మన వీడియోలలో కూడా చూస్తున్నాం. మరి మీరేమో అంటున్నారు అధికారుల బదిలీలు అయితే జరుగుతాయని అంటున్నారు. మరి అవుతాయా సార్ నిజంగా? ప్రారంభం జరుగుతుంది, ఇప్పుడిప్పుడే చవి చూస్తారు ఒక్కోటి. ఇప్పుడు దాకా అహంకారపూరితంగా ఆ మత్తు పదార్థాలకు బానిసయ్యి, ఆ డ్రగ్గుకు బానిసయ్యి, వాళ్ళు ఏది చెప్తే అది చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టి మేము ఇంకా భయపడలేదని చెప్పని భావించేసి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ప్రజల మీద అయితే చర్యలు ఉండవు కదా, అధికారుల మీద మాత్రమే చర్యలు ఉంటాయి. దానికి బాధ్యులైన అధికారులు అందరి మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటారు. ఈ ప్రజలు దాడులు చేసిన ప్రజల మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎవరైతే బాధితులో, ఎవరైతే దాడికి గురైన వాళ్ళు, వాళ్ళ మీదే తిరిగి ఫిర్యాదులు చేసేసి వాళ్ళ మీదే నేరం చేశారని చెప్పని వాళ్ళు పొందుపరుస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆ దాడికి పాల్పడిన వాళ్ళ వ్యక్తుల మీద కూడా చర్యలు ఉంటాయి. ఇవి క్రమంలో జరుగుతాయి. ఇప్పుడు ప్రారంభమైంది, 2వ తారీఖు నాడు ప్రారంభమైంది. ఇక ఉధృతంగా చూడబోతున్నారు ఒక్కోటి ఏమేమి జరుగుతాయి అనేది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పటి వరకు వైసీపీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ నియోజకవర్గం అని కాదు, వాళ్ళ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళే అధికారులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని బదిలీ చేస్తుంటే మరి వైసీపీ నేతల పరిస్థితి ఏందంటారు? ఇక్కడ బదిలీ గురించి చాలా మందికి అర్థం కావట్లేదు. ఒక్కసారి వాళ్ళ బదిలీ వేటు వాళ్ళ మీద పడితే ఇంకా ఎప్పటికి కూడా ఏ ఎన్నికల విధుల్లో కూడా పాల్గొనకూడదు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇప్పుడు చాలామంది అనుకుంటుంది ఏంటంటే, చాలామందికి ప్రలోభ పెట్టి, లేకపోతే ఆ కులం కార్డు ఉపయోగించేసి, లేదంటే వాళ్ళ యొక్క బలహీనతల్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. దానివల్ల వీళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కొంతమంది ఎదురు తిరుగుతారు కదా రేపు పొద్దున, మనకెందుకు ఈ బాధ అని చెప్పని.
ఇప్పుడు ఇది మొదలవుతుంది. అంటే ఇంక ఎన్నికల హడావుడి ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మొదలు కాలేదు కాబట్టి ఏదో ప్రస్తుతానికైతే సమావేశాలు సభలు జరుగుతున్నాయే కానీ ఇంకా క్షేత్రస్థాయిలో ఎన్నికల బరిలోకి అభ్యర్థులు నిలబడలేదు కదా. అవి ఇప్పుడు జరిగే పరిణామాల వల్ల చాలామంది అధికారులు వీళ్ళు ఇప్పుడు దాకా సహాయ సహకారాలు అందజేసిన అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాంటివి చేయకుండా ఉంటారు. జరుగుతుంది నిస్సందేహంగా. ఒకవేళ పొరపాటున కనుక వాళ్ళు ఏదైనా చేస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు చూస్తా ఊరుకోవు కాబట్టి చరవాణిలో వాళ్ళు అవన్నీ చిత్రీకరించేసి ఎన్నికల సంఘానికి పంపుతారు. వాళ్ళ మీద చర్యలు జరుగుతాయి. అంటే కొంతమంది అధికారులేమో మాకు ఈ ఉద్యోగాలు ఏమో అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యం అని చెప్పేసి మనం చూసాం గతంలో. మరి అలాంటి అధికారుల వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాడు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఏముంటుంది దాంట్లో? ఈ ఎన్నికల సమయంలో వాళ్ళని కూడా పక్క తప్పిస్తారు. వాళ్ళకి నజరానా బాగానే ముట్టినాయి. వాళ్ళు ఏమీ అభిమానంతో చేయట్లేదు. నజరానా ముట్టి లేదంటే వాళ్ళు చేసినటువంటి అవకతవకల్ని వీళ్ళు బెదిరించి అవి కూడా బయట పెడతామని చెప్పని వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు చేసింది కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టంతో కాకుండా వాళ్ళు పెట్టే ప్రలోభాలకి భయపడి మాత్రం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. నిస్సందేహంగా అదే నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు, అంటే వైసీపీ నేతలే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ అడుగులు ఎలా ఉండబోతున్నాయి సార్? మరి ఉండేదేముంది, వాళ్ళకి ఊహించిన పరిణామాలు ఇలా జరుగుతాయని వాళ్ళు ఊహించాల. ఈ జరుగుతున్న పరిణామాలు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. గతంలో వాళ్ళు 2019 ముందు ఇట్లానే అభియోగాలు మోపి చాలా మంది అధికారులను దూరంగా పెట్టారు కదా, బదిలీ చేయించారు. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఎదురవుతుంది. దిక్కు తోసకుండా ఉండదు వాళ్ళకి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది. అంతకంటే ఇంక వాళ్ళు ఏం చేయలేరు కదా. ఓడిపోతున్నామని చెప్పని ప్రజలకి అర్థమైంది, అంటే వాళ్ళ శ్రేణులకి, అలాగే అధికారులకి అర్థమైంది. ఇప్పుడు దాకా ఎంతో కొంత అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మెనకుండా ఉండారు. ఇప్పుడు అధికారం ఎటు వాళ్ళు పోతుంది కాబట్టి వాళ్ళ మాట వినరని నేను అయితే భావిస్తున్నాను. అంటే అట్లనే చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఎన్నికల కోడ్ నడుస్తున్న ఈ సమయంలో నిన్న చూసినట్టయితే ఈవీఎంలు అవి వాళ్ళు చెప్పడం మాత్రం నకిలీ ఈవీఎంలు అని చెప్పేసి అంటున్నారు. ఒక డీసీఎం వ్యాన్లో, అంటే ఒక కంటైనర్లో వాళ్ళ పోస్టర్స్, వాళ్ళ మాస్కులు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, జెండాలు కావచ్చు, అందులో వీటితో పాటు ఏంటంటే ఈవీఎంలు దొరికినాయి. అవి ఏంటంటే వీళ్ళు చెప్పేవి డమ్మివి, కానీ అందులో బ్యాటరీస్ అవన్నీ ఉన్నాయి, పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడమంటారు? అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దాన్ని ఎంతవరకు సమర్థంగా తిప్పికొట్టడం అనే దాని మీద వీళ్ళ మీద ఆధారపడి ఉంది. అంటే ఇదంతా మళ్ళీ నకిలీ ఓటుకి, అంటే దొంగ ఓట్లు చేసే అలా జరుగుతుందని నేనైతే భావించను. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈవీఎంలు వాళ్ళకి దొరుకున్నాయి. రేపు పొద్దున అవి అక్కడ ఉండవు కదా. ఎన్నికల సంఘం వాళ్ళు కేటాయించిన ఈవీఎంలు మాత్రమే వచ్చి అక్కడ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అవి తీసుకొచ్చారు ఏంటనేది గతంలో ఈవీఎంల మీద కొంచెం అనుమానం ఉన్నమాట వాస్తవమే. దానివల్ల కొన్ని ఫలితాలు మారినాయి అనేది కూడా ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇట్లాంటివి చూసిన తర్వాత నమ్మకం ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు ఆయన ఇంత ధైర్యంగా ఎందుకున్నాడు అంటే ఈవీఎంల వల్లే ధైర్యంగా ఉన్నాడని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. సో దీంతో మరి జగన్మోహన్ రెడ్డికి కొంచెం వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఆయనకి వ్యతిరేకత మొదలైంది. ఆయన మీద కోపంగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వచ్చిద్దా ఆయన ఇంటికి పంపిద్దాం అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంకా ఆయన చేసే పనులు ఆయనకే వ్యతిరేకంగా అయ్యి ఇంకా ఎక్కువగా ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని అయితే నేను భావిస్తున్నాను.